చంద్రబాబు గారి స్కిల్స్ మామూలుగా ఉండవు. కేవలం స్కిల్ కేసులో మాత్రమే కాదు, మిగతా అవినీతి కేసులన్నింటిలోనూ ఆయన అద్భుతమైన స్కిల్ చూపించారు. ఏ అధికారులైతే పక్కా ఆధారాలతో ఆయన అవినీతిని బయటపెట్టారో వారితోనే ఇప్పుడు తన కేసులను నీరుగార్చేలా ప్లాన్ చేశారు. 2014-19 మధ్య స్కిల్ స్కామ్ మొదలుకొని లిక్కర్ సిండికేట్, ఉచిత ఇసుక స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, ఈ కేసులన్నీ అటకెక్కించే పనిలో పడ్డారు చంద్రబాబు. ఇంతకీ చట్టంతో బాబు చదరంగమాడుతున్నారా? తనపై ఉన్న కేసులు ఎత్తేసేలా పావులు కదుపుతున్నారా? నిందితులపై ఉన్న లుకౌట్ నోటీసుల ఉపసంహరణ దేనికి సంకేతం? బాబు అవినీతి నిగ్గు తేలాలంటే సిబిఐ ఎంట్రీ ఇవ్వాల్సిందేనా? దొంగే పోలీస్ అయితే దొంగ చేతికి తాళాలిస్తే నేనే దొంగ నేనే పోలీస్, ఇవేవి సినిమా టైటిల్స్ కావు. ప్రజెంట్ ఏపీలో చంద్రబాబు కేసులపై నడుస్తున్న దర్యాప్తు తీరుకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే టైటిల్స్. ఓ ఘరానా దొంగ భారీ దోపిడీకి పాల్పడ్డాడు. దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తదనంతర పరిణామాల్లో ఆ దొంగే పోలీసుగా ఉద్యోగంలోకి వచ్చాడు. మరి దోపిడీపై అప్పటికే నమోదైన కేసు విచారణ ఏమవుతుంది? సహజంగానే ఆ కేసు దర్యాప్తును ఆ పోలీసు మూసేస్తాడు అంటారా? సక్రమంగా దర్యాప్తు జరిగితే తానే దొంగ అని రుజువవుతుంది కదా, శిక్ష పడుతుంది కదా. కాబట్టి ఖచ్చితంగా కేసు మూసేస్తాడు. ఈ ఉదాహరణ ఊహజనితమే కావచ్చు, కానీ మన ఊహకందనిది మాత్రం కాదు. 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉంటూ యథేచ్ఛగా సాగించిన అవినీతిపై సిఐడి ఇప్పటికే పలు కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం ఆయనే సీఎం అయ్యారు. ఇప్పుడు ఆ కేసుల సంగతి ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు ఇలా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో లేదో వెంటనే సిట్ కార్యాలయాన్ని జప్తు చేశారు. తన కేసులకు సాయపడే వారినే పోలీసు ఉన్నతాధికారి పదవుల్లో కూర్చోబెట్టారు. ముందుగా నిందితులకు జారీ చేసిన లుకౌట్ నోటీసులు ఉపసంహరించేలా చేశారు. తన కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. కేసులు నీరుగార్చేందుకు ఒప్పుకుంటే మంచి పదవి, కాదు లేదంటే పోస్టింగ్ లేకుండా వేధింపులు. అందుకే ఈ కేసులను సిఐడి చేతి నుంచి సిబిఐ చేతికి బదిలీ చేయాలని కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఒకటా రెండా? స్కిల్ స్కామ్ మొదలుకొని లిక్కర్ సిండికేట్, ఉచిత ఇసుక స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, వీటన్నింటిపైన సమగ్ర విచారణ సవ్యంగా సాగాలంటే సిబిఐ చేతిలో కేసు ఫైల్స్ పెట్టాల్సిందే. అది జరుగుతుందో లేదో కానీ ప్రస్తుతానికి తన అవినీతి కేసులను తానే తన చేతులతో నీరుగార్చేందుకు బాబు పక్కాగా ప్లాన్ చేశారు. తన స్కిల్ ఏంటో చూపిస్తున్నారు. చంద్రబాబు తన అవినీతి కేసులను తానే ఎలా నీరుగారుస్తున్నారన్న దానిపై పర్ఫెక్ట్ గా అందరికీ అర్థమయ్యేలా ఓ 5 పాయింట్లు చెబుతాను, జాగ్రత్తగా వినండి. పాయింట్ నెంబర్ 1, జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడగానే చంద్రబాబు తనపై ఉన్న సిఐడి కేసులను నీరుగార్చే కుట్రకు తెరలేపారు. ముఖ్యమంత్రిగా జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయగా ఫలితాలు వెలువడిన రోజు నుంచే సిఐడి కేసులను తొక్కిపెట్టే ఆపరేషన్ చేపట్టారు. చంద్రబాబు అవినీతి కేసులను విచారిస్తున్న సిట్ కార్యాలయాన్ని పోలీసులు జప్తు చేశారు. ఫైల్స్ అన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యల ద్వారా ఆ కేసుల దర్యాప్తును అటకెక్కిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చారు. పాయింట్ నెంబర్ 2, సిట్ కేసులు క్లోజ్ చేయాలనే షరతులతోనే డీజీపీ సిఐడి చీఫ్ కు పోస్టింగ్లు ఇచ్చారు. ఇదే వాళ్లకిచ్చిన మెయిన్ టాస్క్. సిట్ గతంలో నమోదు చేసిన స్కిల్ స్కామ్, అసైన్డ్ భూముల కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం, ఫైబర్ నెట్ కేసులను నీరుగార్చేసి అనంతరం విచారణను పూర్తిగా నిలిపివేయాలని షరతు విధించారు. అది మొదలు సిట్ కేసులను పక్కదారి పట్టించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పాయింట్ నెంబర్ 3, ఇక చంద్రబాబు అవినీతి కేసులను దర్యాప్తు చేసిన అధికారులను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఆ కేసులను నమోదు చేసింది మీరే, పూర్తి సాక్ష్యాలు ఆధారాలు సేకరించి పగడ్బందీగా కేసులు నమోదు చేసింది మీరే. కాబట్టి ఇప్పుడు ఆ కేసులను నీరుగార్చాల్సింది మీరేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. చంద్రబాబుపై కేసుల్లో దర్యాప్తు అధికారులను రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి రోజూ పిలిపిస్తున్నారు. వాళ్లకు పదే పదే ఇదే విషయం చెబుతున్నారు. నిబంధనలు పట్టించుకోవద్దు, ఏమైనా చేయండి, కానీ ఆ కేసులేవి నిలవకూడదు. ఇది వాళ్లకిచ్చిన టాస్క్. ఇప్పటికే పలువురు ఐపీఎస్లు ఇతర పోలీసు అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తున్న విషయాన్ని గుర్తు చేసి మరీ మాట వినకుంటే మీ పరిస్థితి కూడా ఇంతేనని హెచ్చరిస్తున్నారు. పాయింట్ నెంబర్ 4, పలు అవినీతి కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై లుకౌట్ నోటీసులు ఉపసంహరించారు. 2014-2019 మధ్య చంద్రబాబు అవినీతి కేసుల్లో షెల్ కంపెనీల ప్రతినిధులు, ప్రైవేటు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారు. సిమెన్స్ కు తెలియకుండానే
ఆ కంపెనీ పేరుతో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ముసుగులో నిధులు కొల్లగొట్టడం మొదలుకొని అసైన్డ్ భూములను కాజేసేందుకు షెల్ కంపెనీలు ఏర్పాటు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అక్రమాల్లో షెల్ కంపెనీల ప్రతినిధుల పాత్ర, ఫైబర్ నెట్ స్కామ్ ద్వారా నిధుల అక్రమ తరలింపు, ఇలా ఈ కేసుల్లో కీలకంగా వ్యవహరించిన వారు విదేశాలకు పారిపోయే అవకాశం లేకుండా అప్పట్లో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు వాటిని ఉపసంహరించుకునేలా ఆదేశాలు ఇచ్చారు. అంటే ఆ కేసుల దర్యాప్తును ఇక పట్టించుకోవద్దని డైరెక్ట్గా మెసేజ్ ఇచ్చారు. పాయింట్ నెంబర్ 5. చంద్రబాబు అవినీతి కేసుల్లో సిట్ అధికారులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు న్యాయస్థానాల్లో ఛార్జిషీట్లను కూడా దాఖలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా సరికొత్త కుట్రకు తెరలేపారు చంద్రబాబు. ఆయా కేసుల్లో సిఐడి వాదన వీగిపోయేలా పథకం రచించింది. విచారణ ప్రక్రియలో సిఐడి పూర్తిగా చేతులెత్తేయాలన్నది ప్లాన్. అంటే విచారణ సందర్భంగా కోర్టు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఉండిపోవాలి. ఈ కేసులు నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవు అన్నట్లుగా నటించాలి. డిఫెన్స్ న్యాయవాదుల వాదనకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏమాత్రం ఎదురు చెప్పకూడదు. కేసుల విచారణ సందర్భంగా అన్ని పరిణామాలు సిఐడికి వ్యతిరేకంగా సాగాలి. ఇది ఒక వ్యూహం. దీంతో పాటు మరో వ్యూహం కూడా సిద్ధం చేసుకున్నారు. సిఐడి అభియోగాలకు తగిన ఆధారాలు లేవని, ఆ కేసులను ఉపసంహరించుకోవటమే సరైన చర్యని న్యాయశాఖ అభిప్రాయపడినట్టుగా ఓ నోటు తయారు చేయించి అనంతరం ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేయించుకోవాలన్నది చంద్రబాబు అంతిమ లక్ష్యం. ఏదేమైనా తన అవినీతి కేసులను తానే నీరుగార్చడంలో చంద్రబాబు గారి విజన్ను ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఆయన స్కిల్ ఏ రేంజ్లో ఉంటుందో ఇంకాస్త స్పష్టంగా చెప్తాను వినండి. 241 కోట్లు కొల్లగొట్టిన స్కిల్ కేసులో దొడ్డిదారిని బయటపడాలని పావులు కదుపుతున్నారంటే వాటే స్కిల్ బాబు. లిక్కర్ సిండికేట్ ద్వారా 1300 కోట్లు ఖజానాకు గండి కొట్టిన కేసును నీరుగార్చే కుట్ర చేస్తున్నారంటే వాటే స్కిల్ బాబు. ఉచిత ఇసుక పేరుతో 10,000 కోట్లు కొల్లగొట్టిన కేసు నుంచి అడ్డదారిలో బయటపడాలని చూస్తున్నారంటే వాటే స్కిల్ బాబు. ఆధారాలతో సహా దొరికిపోయిన 333 కోట్ల ఫైబర్ నెట్ కేసు నుంచి తప్పించుకునేందుకు పక్కా ప్లాన్ వేశారంటే వాటే స్కిల్ బాబు. 2,000 కోట్ల రూపాయల ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు నుంచి ఎస్కేప్ అయ్యేందుకు స్కెచ్ గీశారంటే వాటే స్కిల్ బాబు. మీ కేసుల్లో కీలక నిందితులుగా ఉన్న వారిలో కొందరిపై లుకౌట్ నోటీసులు ఉపసంహరించారంటే వాటే స్కిల్ బాబు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే మీ కేసుల్ని దర్యాప్తు చేస్తున్న సిట్ కార్యాలయాన్ని జప్తు చేశారంటే వాటే స్కిల్ బాబు. మీపై ఉన్న కేసుల్ని నీరుగార్చేయాలన్న షరతులతో డీజీపీ, సిఐడి, అడిషనల్ డీజీ పోస్టులు కట్టబెట్టారంటే వాటే స్కిల్ బాబు. గతంలో మీ కేసులను దర్యాప్తు చేసిన అధికారులతోనే ఆ కేసులను నీరుగార్చేలా ఒత్తిడి చేయిస్తున్నారంటే వాటే స్కిల్ బాబు. మీ ఒత్తిడికి లొంగని అధికారులపై తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తూ పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారంటే వాటే స్కిల్ బాబు. ఇప్పుడు చెప్పండి, ఇంతకు మించి స్కిల్, ఇంతకు మించిన విజన్ ఎవరికి ఉంటుంది? ఈ రేంజ్ స్కిల్ చూపించి తనపై ఉన్న అవినీతి మరకల్ని తుడుచుకోవాలని చూస్తున్నారు కాబట్టే ఈ కేసులన్నీ సిబిఐకి బదిలీ చేయాలని ఓ సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం నోటీసులు జారీ కూడా చేసింది. అదేంటో కానీ చంద్రబాబు అధికారంలో ఉంటే సిబిఐ అన్న పేరే వినబడడానికి వీల్లేదు అంటారు. 2014-19 మధ్య ఏకంగా సిబిఐ రాష్ట్రంలో అడుగు పెట్టకూడదని హుకుం జారీ చేశారు. తాను ప్రతిపక్షంలో ఉంటే మాత్రం జగన్పై అడ్డమైన ఆరోపణలు చేసి వివేక హత్య కేసు సిబిఐకి అప్పగించాలని గగ్గోలు పెడతారు. సరే, తనపై పెట్టిన కేసులన్నీ కక్షపూరితంగా పెట్టినవే అని పదే పదే చెప్పిన చంద్రబాబు ఇప్పుడు సిబిఐకి ఆ కేసుల దర్యాప్తును అప్పగించి కడిగిన ముత్యంలా బయటకు రావచ్చు కదా. ఆయనంత సాహసం చెయ్యరు. అవసరమైతే మరోసారి సిబిఐకి నో ఎంట్రీ బోర్డు పెడతారు. ఆయన అవినీతి కేసులను ఎలా నీరుగార్చుకోవాలో ఆయనకు బాగా తెలుసు.